ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో, బలమైన ఆకాంక్షతో రాజకీయాలకి అడుగుపెట్టి 4 సంవత్సరాలు నీ కొల్లు రవీంద్ర లేదా నీ పార్టీ నాయకులందరూ కూడా ఇళ్లలో పడుకుని, మీతో సహా అందరూ ఇళ్లలో పడుకుంటే అతను కరోనాలో ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో కూడా బందర్లో కరోనా బారిన పడినటువంటి ఏ పేషెంట్ని అడిగినా కూడా పేర్ని కృష్ణమూర్తి సేవల గురించి ఈ రోజుకి కూడా మాట్లాడతారు. కరోనాలో ప్రాణాలు పోతుంటే ఐసీయూ వార్డులోకి వెళ్లి అందరితో పలకరించి అందరికీ స్వాంతన మాటలు చెప్పి, మీ ఇంట్లో వాళ్ళు బయట నుంచునున్నారు, వాళ్ళు ఈ కబురు చెప్పమన్నారని మీకు వీళ్ళ ఫోటోలు తీసి వాళ్ళతో మాట్లాడి వీడియో తీసి అవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి చూపించి, ఇదిగో మీ ఇంట్లో మీ నాన్నగారు లేదా మీ భార్య గారు, మీ కొడుకు ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇలా ఉన్నాడు అని చెప్పి దాదాపుగా ప్రతి పేషెంట్ వాళ్ళ తాలూకాకి చూపించేవాడు. డాక్టర్లతో సమానంగా లోపల వార్డులో ప్రాణాలకు తెగించి తిరిగాడు. బెడ్లు కావాలంటే బెడ్లు అందించడం, ఎప్పుడు 24 గంటలు అదే పనిలో ఉంటే నూనూకు మేచాలటువంటి నవ యువకుడు మొదటిసారి రాజకీయాల్లో పోటీ చేస్తుంటే ప్రజలు గుర్తిస్తే 75 ఏళ్ళ వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇంత పాపం మాటలు మాట్లాడుతున్నాం. ఇంజనీరింగ్ చదువుకుని ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, నా ఊరికి ఏదో ఒకటి చేయాలని చెప్పేటువంటి ఆకాంక్షతో మేము చెప్పాం. ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారా బాబు? చంద్రబాబు లాంటి ఆయన పార్టీలో మసిలేటువంటి దుర్మార్గులు చాలా మంది ఉంటారు. అవసరమా ఈ జీవితం మనకి? చెప్పినా కూడా ఎవరో చంద్రబాబు లాంటో లేకపోతే కొల్లు రవీంద్ర లాంటో పాపభీతి లేనటువంటి దుర్మార్గులు ఉన్నంత మాత్రాన వాళ్లకు దడిచిన ప్రజాసేవ మానుకుంటానా అని చెప్పి అతను తిరుగుతున్నాడు. అటువంటి నవ యువకుడు గురించి ఇంత పచ్చి పాపం మాటలు మాట్లాడుతున్నారు మీరు. సరే, భగవంతుడు ఉన్నాడు. ఏంటి మత్స్యకారులకు గుదిబండగా మారిందంటే 2017 జీవో. 2017 జీవో అసలు ఏంటి? ఆ జీవోలో ఏముంది అంటే ఎంతసేపు మోసపు మాటలు. ఎక్కడైతే 100 హెక్టార్లు పైబడి ఉన్నటువంటి చెరువులు ఎక్కడైతే ఉంటాయో, గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ చెరువులు ఎక్కడ ఉంటాయో ఆ చెరువుల్లో ఖచ్చితంగా పేరుదేమో మత్స్యకారుల సంఘాన్ని, దోచుకునేదేమో అగ్రవర్ణాలు, డబ్బున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని అడ్డం పెట్టి బినామీలుగా దోచుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చూసి ఖచ్చితంగా ఆ సంఘ సభ్యులకి బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బులు వెళ్ళాలి అనేటువంటి జీవో తెస్తే దాన్ని తప్పుగా చిత్రీకరించడం. మీ గుండెల మీద చేసుకు చెప్పండి, ఈ జీవో ఏం తప్పు ఉందో. ఊరికే 2017 జీవో అంటుంది అయితే ఆ జీవోలో ఏంటి? జీవో సారాంశం ఏంటి? ఇటువంటి పాపపు మాటలు, బురదేసి విషపు మాటలు ఆయన మాట్లాడతాడు.